డూడ్, కుకే సుబ్రహ్మణ్యం టెంపుల్ గురించి తెలుసా? అది కర్ణాటకలో ఉంది. దాన్ని చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి డూడ్. స్నేక్స్ గురించేగా, అంతగా స్పెషల్ ఏముంది? ఈ స్టోరీ సుబ్రహ్మణ్య స్వామి తరకాసుర అనే రాక్షసుని చంపి మహావిష్ణు దగ్గరికి వెళ్ళాడు. ఇలా అడిగాడు, నేను నాగరాజులతోనే కలిసి ఉంటాను. అక్కడే మొదలైంది ఈ కుకే సుబ్రహ్మణ్య టెంపుల్, వేర్ లార్డ్ సుబ్రహ్మణ్య లివ్స్ విత్ వాసుకి, ద కింగ్ ఆఫ్ స్నేక్స్. స్నేక్ గాడ్ అంటే టెంపుల్లో స్నేక్స్ ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు టెంపుల్లో యాక్చువల్లీ స్నేక్స్ కనిపిస్తాయి, కానీ అవి ఎప్పుడూ ఎవరికి ఏ హాని చేయలేదు. సో ఇట్స్ ఎ మిరాకిల్. ఈవెన్ ప్రైస్ కూడా చెప్తారు, ఈ స్నేక్స్ స్వామికి సేవకులని. వా, అయితే ఇది చాలా డేంజర్ ప్లేస్ అయి ఉంటుంది. నో డూడ్, అది భక్తుల నమ్మకం. ఎవరికి సర్పదోషం ఉన్నా కుకే సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్ళి పూజ చేస్తే ఆ కర్స్ క్లియర్ అయిపోతుంది. ఆ టెంపుల్లో అశ్లేష బలి అనే ఒక స్పెషల్ పూజ చేస్తారు. చాలా మంది జనాలు అంటూ ఉంటారు, మాకు ఈ డ్రీమ్స్లో స్నేక్స్ వచ్చాయి, డిసపీర్ అయిపోయాయని. సైంటిస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అక్కడి లోకల్సే చెప్తారు, సుబ్రహ్మణ్య స్వామి ప్రొటెక్ట్స్ హిమ్సెల్ఫ్ హిస్ డివోటీస్ ఇన్ ఎ స్నేక్ ఫార్మ్ అని. కుకే సుబ్రహ్మణ్యంలో స్నేక్స్ని చూసి భయపడకూడదు, బికాస్ దే ఆర్ నాట్ క్రియేచర్స్, దే ఆర్ ప్రొటెక్టర్స్. అయితే ఈ టెంపుల్లో పవర్, నేచర్, ఫేత్ అన్నీ కలిసి ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. కొన్ని ప్లేసెస్లో దేవుడు స్టాచ్యూలో ఉంటాడు, ఎనర్జీస్లో ఉంటాడు. సో ఇది కుకే సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్టోరీ. మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్డ్.